సో చైనాకు ప్రత్యామ్నాయంగా ఇవాళ భారత్ ఎదుగుతోంది. భారత్ ఎంత ఎదుగుతోంది అని అంటే అసలు ఊహించని విధంగా చాలా ఫాస్ట్గా మనం ఎదుగుతూ ఉన్నాం. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ని రకాలుగా, లైక్ జియో పొలిటికల్ స్ట్రాటజీస్లో కావచ్చు, ఇండియన్ నేవీ పరంగా కావచ్చు, ఆర్మీ పరంగా కావచ్చు, ఎయిర్ ఫోర్స్ పరంగా కావచ్చు, డిప్లొమసీ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా మనం ఎదుగుతూ ఉన్నాం. సో ఈ టైంలో భారత్ చైనాకి మేజర్ థ్రెట్. భారత్ని ఎట్లా అడ్డుకోవాలి అని అంటే కనుక వాళ్లకు డెఫినెట్లీ సుపారీ దేశం ఉంది పాకిస్తాన్. సో ఓకే, పాకిస్తాన్తో పాటు ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా కలిసింది. బంగ్లాదేశ్ కూడా ఇవాళ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. సో పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండు దేశాలని పెట్టి భారత్ని ఇబ్బంది పెట్టాలనేది లెక్క, సఫకేట్ చేయడం. దాంట్లో కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ దేశాల్లో చైనా ఇంట్రెస్ట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ చైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది, స్ట్రాటజిక్గా వాళ్ళ మిలిటరీ అవసరాల కోసం ఏ పోర్ట్స్ని వాళ్ళు వాడుకుంటున్నారు, దానికి కౌంటర్గా భారత్ ఏం చేస్తుంది వాళ్ళు మనం చూద్దాం. సో మనం కేవలం ఇక్కడ కూర్చొని చాలామంది ఏమంటారంటే చైనా చూడండి ఎంత బాగా డెవలప్ అవుతుందో, చూడండి మిగతా దేశాలు చూడండి ఎలా అవుతున్నాయో అని అంటారు. బట్ భారత్ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. క్వైట్గా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేకుండా, ఒక ప్రచారం చేయకుండా భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మనకు ఆ క్లారిటీ వస్తుంది. సో పాకిస్తాన్కి సంబంధించి ఇది పాకిస్తాన్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది. అఫ్కోర్స్ కామన్ మ్యాన్, మామూలుగా ఏమీ తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మనం విషయం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇది బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతము, హిందూ మహాసముద్రము, అరేబియన్ ఓషియన్. సో ఈ మొత్తం రీజియన్ కూడా, ఈ వాటర్స్ ఇక్కడ ఎక్కడైతే ఈ మహాసముద్రం ఉందో ఈ రీజియన్ మొత్తం కూడా చాలా కాలంగా మనమే కంట్రోల్ చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే మన భూభాగంగానే, మన మహాసముద్రంగానే, అందుకే హిందూ మహాసముద్రం అంటారు, ఇండియన్ ఓషన్ అనే అంటారు. సో ఇండియన్ ఓషన్కి ఆనుకొని ఉన్నటువంటి దేశాలన్నిటితోటి 2014లో మోదీ గారు ప్రధాని అయిన తర్వాత నుంచి ఈ ఇండియన్ ఓషన్ రీజియన్లో అంతకుముందు కూడా వాళ్ళతో మనం సంబంధాలు నెరిపేవాళ్ళం. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా జయశంకర్ గారి ఆధ్వర్యంలో, అటు రామ్ మాధవ్ గారు ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. నేను ప్రతిదానికి ఆ కాన్ఫరెన్స్లకు కూడా నేను అటెండ్ అయ్యి వస్తూ ఉంటాను. సో నాకు అక్కడ మన పాత్ర ఏంటంటే భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ని మనం ఒక దగ్గరకు తీసుకొచ్చి ఒక వేదికగా మార్చి, చైనా లేదు అందులో, పాకిస్తాన్ లేదు అందులో, చైనా పాకిస్తాన్ లేకుండా బంగ్లాదేశ్ ఉంది. ఇప్పుడు ఈవెన్ షేక్ హసీనా ఉన్నప్పుడు, సో నేను ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ బంగ్లాదేశ్లో జరిగినప్పుడు కూడా అక్కడికి వెళ్ళా. యాక్చువల్లీ షేక్ హసీనా దాన్ని హోస్ట్ చేశారు. సో షేక్ హసీనా తర్వాత వాళ్ళు ఒక ఈవెంట్కి అటెండ్ అయ్యారు కానీ బట్ ఇంతకు ముందంత స్ట్రాంగ్గా వాళ్ళు మన వైపు లేరు, అసోసియేషన్ లేదు. సో భూటాన్, నేపాల్, అదేవిధంగా శ్రీలంక, బ్యాంకాక్, ఈవెన్ హాంకాంగ్ లాంటి దేశాలు, బ్యాంకాక్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, లేకపోతే ఇండోనేషియా కావచ్చు, ఇటు మారిషస్, అటు మాల్డీవ్స్, ఇట్లా అన్ని దేశాలు వస్తాయి.